హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బక్రీద్ స్పెషల్ పలావ్లోకి దాల్చా చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఒక టమాటాను కట్ చేసి వేయాలి ఫ్రెండ్స్. చెక్క లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలను ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు వేగిపోయాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ తాలింపు బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొయ్యిని కట్ చేద్దాం, ఆపేద్దాం ఫ్రెండ్స్. తర్వాత వేరొక గిన్నెను పెట్టుకొని దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రెండ్స్ ఈ పప్పును ముందు ఉడకబెట్టి మిక్సీలో వేసి తిప్పాను ఫ్రెండ్స్. దీంట్లోకి పోసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చింతపండు పులుసును పోసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు పులుసును పోసిన తర్వాత ఈ పప్పును దీంట్లోకి పోసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ పప్పును ఇలా వేరొక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసును పప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం చేసుకున్న తాలింపును వేయించి పెట్టుకున్న తాలింపును దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ తాలింపును దీంట్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపును దీంట్లో వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రుచి చూసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్. తాలింపులో ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్. సాల్ట్ను వేసుకుందాం. అంతేకాక ఫ్రెండ్స్, పులుపు కొంచెం ఎక్కువైంది. కొంచెం వాటర్ని పోసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. పప్పు బాగా మరగాలి ఫ్రెండ్స్. టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడిని వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దాల్చా మరిగిందేమో, ఇంకా కొంచెం ఉండాలి ఫ్రెండ్స్. దాల్చా బాగా మరిగిపోతుంది. కమ్మటి వాసన వస్తూ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. పలావ్లోకే కాదు ఫ్రెండ్స్, నార్మల్ రైస్లో కూడా ఈ దాల్చా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
దాల్చా బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీంట్లో మనం కావాలంటే సొరకాయ, వంకాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, వెజిటేబుల్స్. నేనైతే అవేం వేయలేదు. దాల్చా బాగా మరిగింది ఫ్రెండ్స్. నాకు ఇలా పలుచగా ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. పలావ్లో పలుచగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ చిక్కగా అయినా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు దాల్చా బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ పొయ్యిని ఆపేద్దాం ఇంకా. అంతే ఫ్రెండ్స్, మనం ఎమీ దాల్చా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.